జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఓర్పు, సహనం మనిషికి ఆభరణాలు కావాలి. సద్గుణ సౌశల్యాలు అందరికీ ఆదర్శం కావాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 6, 2026, సోమవారం. తిథి చవితి మధ్యాహ్నం 2:10 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం అనురాధ రాత్రి 2:57 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము సిద్ధి మధ్యాహ్నం 3:25 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం బాలవ మధ్యాహ్నం 2:10 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 3:21 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం రాత్రి 10:10, చంద్రాస్తమయం ఉదయం 8:27. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:32 నుండి 9:04 వరకు, యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:10 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:15 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:19 నుండి 5:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:12 వరకు. శుభ గడియలు ఉదయం 5:59 నుండి 7:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6:48 వరకు. ఏప్రిల్ 6 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి మధ్యాహ్నం 2:10 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం 3:25 నుండి వచ్చే వ్యతిపాత యోగం మరుసటి రోజు సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రం అనురాధ రాత్రి 2:57 వరకు ఉంటుంది. సోమవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. అయితే బలమైన లగ్న ముహూర్తం ఉంటే కనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. అవసరమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. కానీ దుర్ముహూర్తం లేకుండా చూసుకొని బయలుదేరండి. వాహనాలు కొనుగోలుకు ఈ రోజు అనుకూలంగా లేదు. మాట్లాడి చేసుకునే పనులు అంటే ఏదైనా పని గురించి ఫాలో అప్ చేయడం వంటి పనులు చేసుకోవచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు కూడా ఏవైనా ఉంటే సర్వార్థ సిద్ధి యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, మిథునం, కన్యా, వృచ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, సినీ నటి సుజాత గారి వర్ధంతి, వక్త సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి జయంతి, డిఎన్ఏను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ గారి జయంతి, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు దిలీప్ వెంగ్సర్కార్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 6 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. తొందరపడకుండా ఒక్కొక్క పనిని బాధ్యతగా పూర్తి చేస్తే మంచిది. వృషభ రాశి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా వాడితే లాభం ఉంటుంది. మిథున రాశి. పని చిన్నదైనా శ్రద్ధగా చేయటం వలన ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి. మీ మనసుకు నచ్చిన పని మీద దృష్టి పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది. సింహరాశి. కుటుంబ విషయాల్లో ఓర్పుగా ఉండటం వలన అనవసరమైన టెన్షన్స్ తగ్గే అవకాశం ఉంది. కన్యా రాశి. మీ ఆలోచనలతో మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. తులారాశి. ఖర్చుల విషయంలోనూ నిర్ణయాలు తీసుకోవడంలోనూ తొందరపాటు లేకుండా ఆచితూచి ఉంటే ఈరోజు సాఫీగా సాగుతుంది. వృశ్చిక రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ధనుస్సు రాశి. సైలెంట్ గా మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ పోతే మంచి పురోగతి ఉంటుంది. మకర రాశి. స్నేహితుల వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. కుంభరాశి. ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి. తొందరపాటు లేకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలను చూస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.